సమంత. ఒకే సమయంలో తెలుగు, తమిళ భాషలలో చక్రం తిప్పేసిన స్టార్ హీరోయిన్. నాయిక ప్రధానమైన కథలలోనూ తానేమిటనేది ఆమె నిరూపించుకున్నారు. ఎంతటి బలమైన పాత్రనైనా చాలా తేలికగా చేయగలదనే అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్నారు. అలాంటి సమంత తనకి తగిన కథలను ఎంచుకుంటూనే మరోవైపున నిర్మాతగా మారిపోయారు. ఆమె సొంత బ్యానర్ నుంచి వచ్చిన మొదటి సినిమానే శుభం. ఈ రోజునే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శర్వాణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. కేబుల్ టీవీలతో కాలక్షేపం చేస్తున్న గ్రామాలు, అప్పుడప్పుడే డీటీహెచ్లకు అలవాటు పడుతున్న రోజులలో ఈ కథ నడుస్తుంది. కొత్తగా పెళ్లైన కొంతమంది యువతులు టీవీలో ఒక సీరియల్ వచ్చే సమయంలో వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకు కారణం ఏమిటనేది తెలుసుకోవడానికి వారి భర్తలు రంగంలోకి దిగడమే కథ. హారర్ కామెడీ జోనర్ నుంచి వచ్చిన కథ ఇది. గెస్టు పాత్రలో సమంత తలుక్కున మెరిసిన కంటెంట్ ఇది. సమంత సొంత బ్యానర్ నుంచి ఎటువంటి సినిమా వస్తుందా అనే అభిమానుల ఆలోచన కారణంగా థియేటర్ల దగ్గర కాస్త సందడి కనిపిస్తోంది. కామెడీ పాళ్లు బాగానే కలిపారుగాని హారర్ పాళ్లు తగ్గాయనే టాక్ వినిపిస్తోంది. కాన్సెప్ట్ బాగుందని, కాకపోతే సరైన ట్రీట్మెంట్ తోడై ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లేదని అంటున్నారు. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయవచ్చని చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.